హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీదేవి భాగవతంలోని మరొక కథను మీకు వివరిస్తాను. మొన్నటి కథలో మనం వ్యాసుడు తపోమమును ఆచరించి భగవంతుడైన శంకర్ నుంచి పుత్రుడు పొందటానికి ఎలా వరంను పొందాడో తెలుసుకున్నాం. అలాగే రాజగు సుధమ్ను మహారాజు ఇలా అనే పేరు గల స్త్రీగా ఎలాగ పరిణితి చెందాడో తెలుసుకున్నాము. ఒక రమణీయమైన వనంలోకి వెళ్ళగానే సుధుమ్న మహారాజు స్త్రీగా ఎలాగ రూపాంతరం చెందాడో దానికి కారణం ఏమిటో మనం తెలుసుకుందాం ఈ కథలో. అలాగే పురారుడు అనే రాజు ఎలా జన్మించాడో కూడా తెలుసుకున్నాము. అలాగే సుధమ్నుడు దేవుని ఉపాసించి మళ్ళీ స్త్రీగా ఎలాగ భగవంతి అమ్మవారి కృపతో సుధుమ్నుడు పరధామమును పొందాడో కూడా తెలుసుకున్నాము. ఋషిగణములు ఈ విధంగా సూత మహర్షిని అడిగారు. మీరు మిగుల ఆశ్చర్యకరమైన విషయమును తెలిపితిరి. సుధుమ్న మహారాజు శ్రీ ఎట్లా అయ్యను? ఆయన దేవతలతో సమానమైన పరాక్రమశాలి. అతడు స్త్రీ అగుటకు కారణమేమి? మిగుల రమణీయమైన వనమునందు తిరుగునప్పుడు అట్లు జరుగుటకు కారణమేమి? సురుత, దయచేసి దీన్ని విస్తృతంగా తెలుపుడు అని అడిగారు. సూతుడు ఈ విధంగా వివరించారు. ఒకానొక సమయమున భగవంతుడకు శంకరుని దర్శించుటకు సనక సందనాది ఋషిగణములు అచటికి వచ్చారు. ఆ సమయమున భగవంతుడకు శివుడు భగవతి ఉమతో క్రీడామగ్నుడై ఉండెను. ఋషులను చూసి ఉమ మిగుల సిగ్గుపడెను. పతిదేవుని దగ్గర నుండి లేచి ఆమె లజ్జితురాలై వేరొక చోట కూర్చుండెను. ఆమె శరీరము మిగుల వేగముగా కంపించుచుండెను. ఆ ఇరువురి ఆనంద సమయమును చూసి ఋషులు ఆ స్థలమును వదిలి వెంటనే నారాయణ ఆశ్రయమునకు చేరుకునిరి. తన ప్రియురాలకు పార్వతి మిగుల లజ్జితురాలగుట చూసి భగవంతుడైన శంకరుడామెను ఇట్లా ఓదార్చారు. నీవు ఎందుకు లజ్జితురాలగుచున్నావు? నీకిప్పుడు సంతోషమును కలగజేసెదను. పరా పరానన వరానన నేటి నుండి ఏ పురుషుడైనను ఈ వనమున ప్రవేశించినచో అతడు వెంటనే శ్రీరూపమును పొందును. ఇట్లు భగవంతుడగు శంకరునిచే ఆ వన ప్రదేశము శపించబడెను. అప్పటి నుండి ఆ వనము దోషభూయిష్టమయ్యెను. ఈ విషయము ఎరిగిన ప్రజలు ఎవ్వరును ఆ వనమునందు మరచిపోయి కూడా అడుగుపెట్టరు. మహారాజుకు సుధుమ్నునకు ఈ విషయము తెలియకపోవటచే మంత్రులతో కూడి అచ్చటకు వెళ్ళెను. కనుక అందరితో పాటు శాపవశమున అతడు కూడా శ్రీరూపమును స్వీకరించవలసి వచ్చెను. ఇప్పుడా రాజర్షియగు సుధమ్నుని మీద చింతయును మేఘములు ఆవరించెను. సిగ్గుతో అతడు ఇంటికి వెళ్ళలేకపోయెను. ఆ వనము నుండి వెడలి బయటనే ఇటూ అటూ తిరగసాగెను. శ్రీ అయిన కారణమున అప్పుడు అతనికి ఇలా అనే పేరు వచ్చెను. వారు నలువైపులా తిరుగాడుచుండిరి. ఇంతలో చంద్రుని కుమారుడు చంద్రుని కుమారుడగు నవయువకుడగు బుధుడు ఇలను కలిసెను. ఇల యొక్క రూపము మిగుల మనోహరముగా ఉండెను. ఆమె వెంట అనేక స్త్రీలుండిరి. మహానుభావుడైన బుధుడు ఆమెను తన పత్నిగా చేసుకొని కోరికను వ్యక్తం చేసెను. ఇల మనసులో కూడా బుధుని పతిగా వరించుట సముచితమని తోచినది. ప్రేమతో ఇరువురికి పారస్పరిక సంబంధం ఏర్పడినది. ఆ ఇల గర్భము నుండి బుధునకు పురారుడను పేరు గల పుత్రుడు ఉదయించెను. ఈ విధంగా పురారుడనే రాజు జన్మించాడనమాట. ఆ సౌందర్యవతి ఇలా వనమునందుండియే పుత్రునకు జన్మనిచ్చినది. కాని ఆమె మనసులో బాధ కలుగుచూనే ఉండెను. అచటనే ఆమె తన కులాచార్యుడు మునివరుడకు వశిష్ఠుణ్ణి స్మరించెను. వశిష్ఠుడు మిగుల దయగలవాడు. ఆయన సుధుమ్నుని స్థితిని చూసి జగత్ కళ్యాణ కారకుడు దేవాదిదేవుడు భగవంతుడకు శంకరుని స్తుతించెను. శివ భగవానుడు ముని ఎడల ప్రసన్నుడయ్యెను. వశిష్ఠుడు తనకిష్టుడైన రాజును మరలా పురుషునిగా చేయమని ప్రార్థించెను. అప్పుడు శంకరుడు తన మాట కూడా సత్యము కావాలి అని తలంచి రాజు 1 నెల పురుషుడుగా ఇంకొక మాసము స్త్రీగా ఉండవలసి వచ్చునని చెప్పెను. ఇట్లు వరమును పొంది ధర్మాత్ముడగు సుధుమ్నుడు తన గృహమునకు వెళ్ళెను. వశిష్ఠుని కృపచేత అతడు రాజ్యమును పాలింప ఆరంభించెను. స్త్రీగా ఉండినప్పుడు అతడు రాజభవనమునందే ఉండేటివాడు. పురుషుడైనప్పుడు రాజ్యమును పాలించెడివాడు.
ఆ సమయమున ప్రజల యందు అశాంతి వ్యాపించెను. అట్టి రాజు వారికి ప్రియమైన వాడు కాజాలకపోయెను. సమయానుకూలముగా పురారువుడు యువావస్థకు చేరుకొనెను. అప్పుడు రాజు సుధమ్నుడు అతన్ని రాజసింహాసనమున ఆసీనుని చేసి వనమునకు వెళ్ళిపోయెను. అనేక వృక్షములతో సంపన్నమై చక్కటి ఆ వనమునందు మునివరుడగు నారదునితో ఆ రాజు ఉత్తమైన నవాక్షర మంత్రదీక్షను గైకొనెను. మిగుల భక్తి శ్రద్ధలతో ఆ మంత్రమును జపము చేయుట ప్రారంభించెను. అప్పుడు సకలమును ఉద్ధరించు గుణమయి భగవతి యోగమాయ రాజు యొడల ప్రసన్నురాలయెను. సింహమును అధిరోహించి ఆ ధరణి రాజు దగ్గరికి వచ్చెను. ఆ దేవి దివ్య రూపము మిగుల మనోహరమై ఉండెను. దివ్య రూపధారిణియగు ఆ దేవిని దర్శించి స్త్రీగానున్న రాజుకు సుధుమ్నుని కనులు ఆనందముతో పులకించిపోయెను. అతడు పట్టరాని ఆనందములతో తలవంచి భగవతి జగదంబకు ప్రణమిల్లెను. ఆ దేవుని స్తుతింపసాగెను. ఇలా ఇట్లు నుడివెను. భగవతి, నేను నీ సుప్రసిద్ధ దివ్య రూపమును దర్శింపగలిగితిని. ఈ రూపము సకల జగమునకు శ్రేయస్సును చేకూర్చును. తల్లి, దేవతలు నిన్ను స్తుతించెదరు. వారికి ముక్తి నొసగి కోరికలను తీర్చు స్వభావమే నీది. అట్టి నీ చరణములకు తలవంచి నమస్కరించుచున్నాను. నీ పదకమలములు కామప్రదములు, ముక్తిని ప్రసాదించునవి. నీ దివ్య స్వరూపము సురులను మునులను మోహింపచేయును. అట్టి తరి నీ మహిమను సామాన్య మానవులు ఎట్లా ఎరుగుదరు తల్లి? దయామయి, నీ మహిమ తెలియరానిది. దేవి, నీ వైభవమును చూసి నాకు మిగుల ఆశ్చర్యము కలుగుచున్నది. నీ దయాదృష్టి ప్రసరించగానే నీ సంపూర్ణ ప్రభావము అవగతమగును. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, వసుగణములు నీ సంపూర్ణ గుణములు తెలుసుకొనలేకపోతున్నారు. అట్టి ఎడల గుణహీనుడగు మానవుడు ఎట్లు అర్థం చేసుకొనగలడు? మాత, విష్ణు భగవానుడు మహా తేజస్వి అయినప్పటికీ సకల ఐశ్వర్యములను ప్రసాదించు నీ సాత్విక రూపముగు లక్ష్మీదేవినే ఆ స్వామి ఎరుగును. అటులే బ్రహ్మదేవుడు నీ రజో రూపమును, శంకరుడు తామస రూపమును మాత్రమే తెలియుదురు. శంకరుడు తామస రూపమును మాత్రమే తెలుసుకొందురు. అప్పుడిక గొప్ప మూర్ఖురాలైన నేనెక్కడ? అత్యంత ప్రభావవంతమైన నీ ప్రసాద గుణమెక్కడ? నీ ప్రభావమును గుర్తించుట నా వంటి దానికి అసంభవము తల్లి. భవాని, కృపతో కూడిన నీ చరిత్ర నాకర్థమయ్యెను. అనన్య భక్తితో ఉపాసించు సేవకులను దయతో చూచుట నీ స్వభావమే. నీవు లక్ష్మీ రూపమున శోభిల్లుచు విష్ణువుతో సంబంధం పెట్టుకున్నప్పుడే ఆ స్వామి మధుదైత్యుని సంహరించుటకు సమర్థుడయ్యెను. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత పాదములొత్తించుకొనుట తగదని తన పవిత్ర హస్తములతో నీ పావన పాదములొత్తును. పురాణ పురుషుడగు హరియును శోకము నెరగని వాడై సంతోషముతో నీ పాదతాడమును కోరుకొనెను. పురాణ పురుషుడగు విష్ణుదేవుని వక్షస్థలమును భృగు కాలితో తన్నెను. కాని శ్రీదేవి అగు నీ కోరిక చేతనే ఆ స్వామి కోపించలేదు. అశోక వృక్షమును ఖండించినను అది భవిష్యత్తునందు మరలా తన రూపమును పొందునను ఆశతో క్రోధమును వహించదు కదా. సకల దేవతలు విష్ణుదేవునకు ప్రణమిల్లెదరు. కాని ఆ శ్రీహరి యొక్క మనసు నీ యందు లగ్నమై ఉండెను. దేవి, నీవు అత్యంత విశాలమై శాంతమై ఆభరణములచే అలంకరింపబడిన విష్ణు భగవానుని వక్షస్థలమును శయ్య మీద మెరుపుతీగ మేఘమాల యందు శోభిల్లునట్లు మానురాలువై ఉందువు. అప్పుడు జగత్ప్రభువగు విష్ణువు నీకు వాహనము కాలేదా? మాత, నీవు కోపగించి ఆ స్వామిని వదిలిపెట్టినచో నిశ్చితముగా ఆ ప్రభువునకు పూజలు అసమమగును. పురుషుడు శాంతుడు, సుశీలుడు, గుణవంతుడు కావచ్చును. కాని అతని యందు నీవు లేనిచో నా అను చెప్పుకొను సోదరులు, బంధువులు కూడా అతన్ని వదిలిపెట్టుదురు. అమిత ప్రభావశాలివగు దేవి, సదా నీ చరణ కమలములను ఆరాధించుటకు ఉద్యమించు ఆ బ్రహ్మది దేవతలు ఎప్పుడో ఒకప్పుడు స్త్రీలై ఉండేది కదా. వారిని కూడా నీవు పురుషులుగా చేసేదవని నేననుకున్నాను. తల్లి, నీ శక్తినేమని వర్ణించగలను? మాత, నీవు పురుషుణ్ణి స్త్రీగా, స్త్రీని పురుషునిగా రూపొందించ శక్తి కలదానివి కదా. నన్ను కూడా కృపతో పురుషునిగా నునర్చి అనుగ్రహించుము. అప్పుడు దేవి ప్రసన్నురాలై ఆమెను పురుషునిగా చేసెను. తదనంతరము సుధుమ్నుడు ఇట్లు పలికెను. దేవి,
నీవు స్త్రీవి కావు, పురుషుడవు కావు, నిర్గుణవు కావు, సగుణవు కావన్న భావము నా మనస్సులో మెదులుచున్నది. నీవెవరైనను సరే భక్తిభావంతో నేను అనవసరము నీకు ప్రణమిల్లుచుందును. జనని, నీ ఎడల నాకు భక్తి శ్రద్ధలు ఎల్లవేళలా కలిగి ఉండవలసి ఉన్నదే నా అభిమతము అని పలికెను. సూతుడు ఈ విధంగా పలికాడు. ఇట్లు స్తుతించి సుధుమ్న మహారాజు భగవంతుని శరణుజొచ్చెను. దేవి మిగుల ప్రసన్నురాలయి అతన్ని తన ధామమునకు చేర్చుకొనెను. ఇట్లో భగవతి జగదంబ ప్రసాదము చేత రాజు తిరిగిరాని పరమపదమునకు అర్హుడయ్యెను. ఆ పదమును పొందుటకు దేవతలు కూడా లలాసులై ఉందురు. ఈ విధంగా సుధుమ్న మహారాజు స్వర్గవాసి అగుటచే పురారవుడు రాజ్యమును పరిపాలించసాగాడు. ఈ రోజు కథలో నేను సుధుమ్న మహారాజు అమ్మవారి దయ వల్ల ఎలాగ మళ్ళా పురుషునిగా మారి అమ్మవారి అనుగ్రహంతో పరమపదమును పొందారో వివరించానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి భాగంలో రాజు పురారవుడు ఊర్వశిని ఎలా పరిణయమాడాడు, ప్రతిజ్ఞా భంగ కారణంగా ఊర్వశి రాజును పరిత్యజించి ఎలా వెళ్ళిపోయిందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.